లాంగ్ లాంగ్ ఎగో 12 రోజులు సీఎంగా చేసి రికార్డులు సృష్టించిన నాదెండ్ల భాస్కర్ రావు బాబాయ్ ఇవాళ మన షోకి వచ్చాడు. బాగా సీనియర్ అయిపోయాడు కాబట్టి కేవలం ప్రపంచ రాజకీయాలే మాట్లాడతానంటున్నాడు. ఎన్టీఆర్ గురించి అడిగితే అతనెవరు, ఆ పేరు నేను ఎప్పుడూ వినలేదంట, యాక్టింగ్ లో జీవిచ్చేస్తున్నాడు. బాబాయ్ నటనా కౌశలం ఏందో చూద్దామా? హలో బాబాయ్, ఈ బహుకాల దర్శనం ఏంది బాబాయ్? ఇందులో కొంతమంది పాత్రికేయ మిత్రులకు నేను ఎవరో కూడా తెలియదు. బహుశా నువ్వెందుకు తెలవదు? ఎన్టీఆర్కే ఎసరు పెడదామని చూసావుగా. ఆ పాత రోజులు గుర్తొస్తే బాధపడాలి గానే నువ్వేంది అట్టా నవ్వుకుంటున్నావు? చాలా మందికి తెలిసి ఉండొచ్చు. చాలా సంతోషం. 12 రోజులు సీఎంగా చేసి చరిత్రలో నిలిచిపోయావుగా, నిన్నెట్టా మర్చిపోతారు చెప్పు? ఏర్పడుతుందా? కనబడుతుంది కూడా, చెప్పు. కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచాలని చెప్పని ప్రజానీకానికి తెలియాలి అని చెప్పని కోరికతో మీ ముందుకు వచ్చాను. నా కాడికి వచ్చావంటే ఆటోమేటిక్ గా అందరికీ తెలిసిపోతావు బాబాయ్, బెంగబెట్టుకోబాక. పూర్తిగా సబ్జెక్టు ఇది ప్రపంచానికి మన దేశానికి సంబంధించింది కనుక కొంత మీరు జాగ్రత్తగా నిదానంగా చెప్తాను, రాసుకోండి. మన రాష్ట్ర రాజకీయాల్లో ఎలగబెట్టింది చాలదన్నట్టు ప్రపంచ రాజకీయాల మీద పడ్డావా? ఆంధ్రదేశ రైతాంగం కానీ భారతదేశంలో రైతాంగం కానీ ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. రిటైర్ అయిపోయి కడుపులో సల్ల కదలకుండా కూర్చుంటున్నావు కాబట్టి ఇట్లాంటి ఎన్నన్నా చెప్తావు. మేమంతా రైతు పిల్లలమే, మాకు ఇప్పటికీ పొలాలు ఉన్నాయి. పొలాలుంటే సరిపోదు, అరకబట్టుకొని దున్నితే తెలుసద్ది రైతుల బాధలేందో. కూరగాయలు కానీ పండ్లు కానీ మరి ఇలాంటివి పండించడంలో రెండో దేశం. ఇంత లార్జ్ క్వాంటిటీ ఎక్కడా పండదు. ఎంత పండినా ధరల మంట మాత్రం తగ్గదుగా. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు కేవలం 30 కోట్ల ప్రజానీకం. ఆయన ఉన్నప్పుడు నాయకులు కూడా తక్కువే, ఇప్పుడు ఈదుకో లీడర్ తయారవుతున్నాడు. ఈ 120 కోట్ల ప్రజానీకానికి తినగా ఇంకా సగం మిగులుతాయి. ఏడ మిగులుతుంది? లీడర్లు ఏమన్నా వదిలితేగా. గోడౌన్లు లేవు దాచడానికి. గింజలు దాచడానికి గోడౌన్లు లేవుగానే డబ్బులు దాచుకోవడానికి స్విస్ బ్యాంకులు మాత్రం ఉన్నాయిగా. పందికొక్కులను ఎలకలు తిరిగిపోతున్నాయి. మన నాయకులు ఉండగా వాటికి తినే ఛాన్స్ ఇయ్యర్లే బాబాయ్. దీనికోసమని ఈ స్టెప్స్ అవసరం. ఈ వయసులో స్టెప్పులు వేయడం అంత అవసరమా చెప్పు? డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ ఒక రకంగా ఉంటుంది, ఇండైరెక్ట్ గా వస్తు రూపేణ ఉంటుంది. ఇండైరెక్ట్ గా సీఎం అయ్యావు కాబట్టి నీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ల మీద మంచి అనుభవం ఉండుంటదిలే. చైనాలోను జపాన్ లోను సక్సెస్ఫుల్ గా నడుపుకునేంత జనంతో వాళ్ళు ఆ దేశాల్లో మీలాగా కొమ్ములు తిరిగిన లీడర్లు లేరు కాబట్టి వాళ్ళు డెవలప్ అయ్యారు. ఆ కాంపిటీషన్ లో వాళ్ళు చక్కగా ముందుకు వచ్చి నడుపుతూ ఉన్నారు. మన దేశంలో లీడర్లు మాత్రం వెనక్కి లాగుతున్నారుగా. కుళ్ళిపోయి నేతలు పారేస్తున్నారు, పొరిగిపోయి నేతలు పారేస్తున్నారు. పారేయకపోతే వాటిని కూడా తినేసి లేనిపోని జబ్బులు తెచ్చుకోమంటావా ఏంది? మన చిత్తూరులో టమాటో ఎన్ని టమాటాలు ఉన్న పారేస్తున్నారు. కిలోకి 10 పైసలు వస్తుంటే పారేయక దాచుకోమంటావా? టమాటాలు అంటే టమాటాలు కాదు, మరి బెండకాయలా? $1 బిలియన్ $10 మిలియన్ మా ఊళ్ళో ఖర్చు పెడితే మీకు గ్రీన్ కార్డు ఇస్తామంటున్నారు. ఈడ జనాలకి మీరు రేషన్ కార్డులు ఇవ్వండి చాలు. రావాలా వద్దని వెనక్కి ముందు పాపం వాళ్ళు భయపడి ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ కాకూడదు. మన స్టేట్ లో పెట్టుబడులు పెట్టమంటే పెద్ద పెద్దోళ్లే భయపడి పారిపోతున్నారు. దానికి మీ సహాయం ఎంతో కావాలి. దేనికే? పారిపోయే వాళ్ళని గట్టిగా పట్టుకొని తాళ్లతో గట్టేయడానికే. అవకాశాలు ఉన్నాయి అలాంటి పనులు. ఎన్టీఆర్ ని దించేసిన ఐడియాలు నీకింకా తగ్గలేనట్టుందిగా. ఇంకో సందర్భంలో సర్లే, మళ్ళా కలుద్దాం. ఇవాళకి లాగిచ్చేయి. రాష్ట్రం మీద తనకున్న అభిమానం గుండె లోతుల్లో ఇరుక్కుపోయిందంటున్నాడు బెజవాడ జగడపాటి. తాను కేసీఆర్ బయటికి తిట్టుకుంటా ఉంటాం గానే మార్నింగ్ లేస్తే రాత్రి నిద్రపోయేదాకా ఐ లవ్ యూలు చెప్పుకుంటానే ఉంటాం అంటున్నాడు. తానేందో తెలుసుకోవాలంటే రామ్ గోపాల్ వర్మని అడగమంటున్నాడు. మరి మనోడి స్టోరీలు ఏందో చూద్దామా? అల్లో జగడపాటి. అబ్బో, టెప్పర్ లారీ గాలి తీసినట్టు ఏందా నవ్వు?
అన్ని పేపర్లు తెచ్చావు, కొత్తగా ఏమన్నా సర్వే చేయించావా? ఓకే స్టార్ట్ చేద్దాం. వాకే మొదలు పెట్టు. మనందరం నిరంతరం చర్చించుకుంటున్నా, వాదించుకుంటున్నా. మీరు చర్చించుకోవడంలే, రచ్చరచ్చ చేసుకుంటున్నారు. అది సమైక్య విభజన సమస్య. ఆ సమస్యల కంటే నీ సమస్యల గురించే ఎక్కువగా బెంగ పెట్టుకుంటున్నట్టున్నావుగా. మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం. మీరు రక్తి గట్టిస్తున్న డ్రామాలన్నీ జనం చూస్తానే ఉన్నారులే. ఈరోజు ఉదయాన్నే కేసీఆర్ వచ్చి ఐ లవ్ యూ చెప్పాడా? కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చర్చలు పిలిస్తేనే నేను ఢిల్లీ వచ్చానని చెప్పడం జరిగింది. మైకులు చేతికిస్తే బూతులు తిట్టుకుంటారు, బయట మాత్రం అన్ని విషయాలు బానే మాట్లాడుకుంటారన్నమాట. కానీ వాస్తవం మీ అందరికీ తెలుసు. మీ డ్రామాలు కూడా బాగా తెలుసులే. సెప్టెంబర్ 30 తారీఖు కల్లా రాష్ట్ర విభజన అయిపోతుంది. నాకు సంకేతం వచ్చింది. పాపం ఆ సంకేతాలు మధ్యలోనే కట్ అయిపోయాయంట. 30కి రాకపోతే వస్తే సంబరం, రాకపోతే సమరం అని అనేక డాబులు చెప్పిన. అట్లాంటి డావులు చెప్పడం మనోడికి ఎనతో పెట్టిన ఇచ్చే కదా. చల్లగా ఢిల్లీ నుంచి జారుకొని మెల్లగా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేసాడా? తనేదో బతిలాడి పిలుస్తున్నట్టుగా వాళ్ళు చెప్పుకోవటం అది వాస్తవ విరుద్ధంగా ఉంది. ఆయన మాటలు జనానికి అలవాటైపోయాయిలే. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన వచ్చే అవకాశమే లేదు. ఇట్లాంటి కవ్వింపు చర్యలే మానుకోమంటున్నా. గత నెల రోజుల్లోనే హోంమంత్రి గారు ప్రకటన చేశారు, ఏకాభిప్రాయం లేకుండా ఏమీ చేయలేమని చెప్పి. ఒక్కోరిది ఒక్కో దిక్కైతే ఏకాభిప్రాయం ఎట్టా వస్తుంది చెప్పు? ఇంకా పిలిచి చర్చిస్తారని చెప్పి బుకాయించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. నీకు అన్నీ కామెడీలే. ఆస్కర్ ఫెర్నాండెస్ గారు కలుస్తారంటే ఎవరైనా కలుస్తారు. ఆయన రోజుగా 5,000 మంది కలుస్తారు. ఆయన గుంపులో గోవింద లాంటి వాళ్ళని కలవడమే ఆయన పనే. మా యొక్క ప్రభుత్వం తరపున ప్రతినిధులు కూడా స్పష్టంగా చెప్పారు, ఎవరిని పిలవలేదు, మాకేమీ తెలియదు అని చెప్పాడు. అంటే మనోడు పిలవని పేరంటానికి పని కట్టుకొని వెళ్ళాడంటావా? హైదరాబాద్ సర్వనాశనం చేద్దాం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేద్దాం. కొత్తగా చేయడానికి ఏముందని? ప్రజల్లో భావోద్వేగం తగ్గిపోయింది. బాగుండొచ్చు. నువ్వు మాట్లాడే మాటల్లో భావుకథ బొత్తిగా తగ్గిపోయింది. మమ్మల్ని అడ్డం పెట్టుకొని చాలా మంది హైదరాబాద్ లో పరిసర ప్రాంతాలు దండుకుంటున్నారు. ఇంకే నువ్వు దండోరా వేయచ్చు. సంవత్సరం క్రితం యోగేంద్ర యాదవ్ జరిపిన సర్వేలో, CNN IPN హిందూ కోసం చేసిన సర్వేలో నువ్వు ఈ రాజకీయాలు మానేసి సర్వేలు చేసే ఏజెన్సీ ఒకటి పెట్టుకోకూడదు? మంచి డిమాండ్ ఉంటది. తెలుగు తమ్ముళ్ళ కోసం ముందు కాంగ్రెస్ అన్నయ్యల సంగతి ఏందో చూడు. ఏ విధంగా తెలుగు బంధం, అనుబంధం ఎంత గట్టిగా ఉందో ఆ రోజు నుంచి చెప్పి కూడా ఈ బంధం దృఢమైందిలే. అది ప్రజలకు అర్థమైపోయింది. రాష్ట్ర విభజన అయ్యే అవకాశమే లేదు. ఏమన్నా అంటే అన్నానంటావు. ఇంకా కొంతమంది నాయకుల్లో ఇంకా కొంత ఆశ ఉంది. మనిషి ఆశాజీవులే. ఈ నాయకులకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ఇట్లాంటి జగడాలు మానేసి జనాల బాధలేందో అర్థం చేసుకో. తెలుగు జాతి ప్రతిష్ట కానీ లేకపోతే పేరు ప్రఖ్యాతి భగ్నం కాకుండా, మీలాంటి వాళ్ళని ఢిల్లీకి పంపాక భగ్నం కాకుండా ఎట్టా ఉంటది? రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం, తెలుగు రాష్ట్రం శాంతంగా ఉండటం కోసం అవసరమైతే గాంధీ టోపీ పెట్టుకుని లగడ గాంధీ లాగా నటిస్తానంటావా? అలాగే నిన్నే మన ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఆయన ఎంత స్పష్టంగా చెప్పినా ఆ భాష అర్థం చేసుకోవడం జనం తరం కాదులే. ఏకాభిప్రాయం లేకుండా ఏమీ చేయలేమని కూడా మన సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అంతేగా, ఆయన చేతిలో ఏముంది చెప్పు? సమైక్యవాదం అనేది గుండె లోతులో ఉన్న భావన. అబ్బో, బాగా లోతులోంచి వచ్చావన్నమాట. అలాగే రాష్ట్ర పరిస్థితి చూసి కేంద్ర ప్రభుత్వం మొసలి కన్నీరు గార్చాలంటావా? రాష్ట్రంలో ఉన్న పార్టీలందరితో వాడి మళ్ళీ ఒకసారి మాట్లాడి తగు రీతిలో చర్య తీసుకొని ఈ రాష్ట్రానికి ఎటువంటి విఘాతం లేకుండా సమైక్యం ఉంచాలని భావిస్తూ నేను సెలవు తీసుకుంటా. నమస్కారం. అమ్మయ్యా, తీసుకో. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.